గూస్ బంప్స్ కాదు, మొత్తం అన్న ఒక డైలాగ్ చెప్పిండు, తగలబెట్టేస్తాను థియేటర్ మొత్తం తగలబెట్టేసాను నిజంగానే. ఒక్క కొబ్బరికాయ కాదు, ఇప్పుడు ఈవినింగ్ పోవాలా, పోయి ఇంటికి పోయి 10 కొబ్బరికాయలు తీసుకొని కొడతాను. విజయ్ అన్న యాక్టింగ్కి దండం అన్న నిజంగా. బ్రో కింగ్డమ్ ఎలా ఉంది అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ పొద్దున నేను దేవునికి కొబ్బరికాయ కొడతాను వచ్చిన అన్న. మన్న హిట్ కొడితే కొబ్బరికాయ కొడతాను మొక్కొచ్చిన. సినిమా చూసిన, హిట్ కాదు బ్లాక్ బస్టర్ కొట్టాడు మా అన్న. ఒక్క కొబ్బరికాయ కాదు, ఇప్పుడు ఈవినింగ్ పోవాలా, పోయి ఇంటికి పోయి 10 కొబ్బరికాయలు తీసుకొని కొడతాను. విజయ్ అన్న యాక్టింగ్కి దండం అన్న నిజంగా. అరే ఏం యాక్టింగ్ అన్న అసలు. ఒక్కొక్క ఫైట్ సీన్స్, డైలాగ్స్, ఇంకొక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న మూవీని మొత్తం లేపిందంటే. బక్కోడికో దండం. ఆడు చూసాను బక్కోడే కానీ ఆడు మామూలుడు కాదన్న నిజంగా. ఆ మ్యూజిక్ తోటి నా చెవులోనే ఉందన్న. ఇంకా అది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న, అబ్బా అసలు నా సూపర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్న. యాక్చువల్లీ మూవీకి ప్లస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజికే. ఇంకోటి విజయ్ యాక్టింగ్. విజయ్ అన్నకి హిట్ పడింది, హిట్ కాదు బ్లాక్ బస్టర్ పడింది. ఓకే మర్చిపోయినా, సత్యదేవన్న యాక్టింగ్. సత్యదేవన్న గురించి మనకు తెలుసు, ఆయన మంచి ప్రొఫెషనల్ యాక్టర్. ఆయన ఇద్దరు కాంబో కుమ్మి పడేసారు అన్న మూవీని. సూపర్ హిట్ మూవీని. ఏదన్నా జెర్సీ అరే ఆ జెర్సీ ఓకే, అదొక క్లాసికల్, అదొక వేరన్న, అదొక జోనర్. ఇదొక జోనర్లో డైరెక్టర్ది వేరే లెవెల్ విజువల్స్ మాస్ అన్న. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ మూవీ ఫైటింగ్స్, ఆ విజువల్స్, డైలాగ్స్ అన్న గూస్ బంప్స్ కాదు. మొత్తం అన్న ఒక డైలాగ్ చెప్పిండు, తగలబెట్టేస్తాను థియేటర్ మొత్తం తగలబెట్టేసాను నిజంగానే. ఓవరాల్గా బ్లాక్ బస్టర్ అన్న మూవీ.